ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసుకుందాము. ఒక అబ్బాయి పుట్టుకతోనే ఒక 1 మంత్ నుండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిందని అనుకుందాము. సో అలాగే ఇంకొక అబ్బాయి ఒక 10 ఇయర్స్ తర్వాత, అంటే అతనికి 10 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిందని అనుకుందాము. అందులో ఫస్ట్ మంత్ అబ్బాయి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని అనుకున్నట్టంటే అతను 20 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్టంటే సో టోటల్గా 24 lakhs అతను ఇన్వెస్టెడ్ చేసి ఉంటే అతనికి వచ్చిన ఎస్టిమేటెడ్ కార్పస్ 99 lakhs అండి. సో యాజ్ పర్ 12.16 రేట్ ఆఫ్ రిటర్న్తో క్యాల్కులేషన్ చేసుకున్నట్టంటే, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో యాన్ యావరేజ్గా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12% రిటర్న్ అనేది అచీవ్ చేయడం చాలా ఈజీ అవుతూ ఉంటుంది. అలాగే 10 ఇయర్స్ అబ్బాయిని చూసుకున్నట్టంటే కొంచెం లేట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిండు. సో ఇతను 25,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిండు, తర్వాత 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు. సో అలాగే టోటల్గా ఇతను ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 30 lakhs, బట్ అతనికి వచ్చిన కార్పస్ విత్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 57 lakhs అండి. సో అక్కడ 99 lakhs ఏమో ఫస్ట్ మంత్ నుండి స్టార్ట్ చేసిన అబ్బాయికి, 20 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అబ్బాయికి 99 lakhs వచ్చినాయి. సో 10 ఇయర్స్ అబ్బాయికి ఏమో అతను 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 57 lakhs వచ్చినాయి. సో దీని మీనింగ్ ఏంటంటే మనం స్టార్టింగ్లో ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టంటే సో దాని కాంపౌండింగ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసాము. కాబట్టి 99 lakhs ఎక్కడ, 57 lakhs ఎక్కడ, దర్ ఈజ్ అ హ్యూజ్ డిఫరెన్స్. కాబట్టి ఒక ఎస్ఐపి స్టార్ట్ చేద్దాము, ఒక బాబు మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్నప్పుడు, ఒక బర్త్డే గిఫ్టో లేదంటే ఇంకేదైనా అకేషన్ వచ్చినప్పుడు అతని పేరు మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇట్ విల్ గివ్ ద వండర్ఫుల్ రిజల్ట్స్ అండ్ కాంపౌండింగ్ అనేది వర్కౌట్ అయ్యి మంచి కార్పస్ అనేది లాంగ్ టర్మ్లో క్రియేట్ కావడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన డిఆర్బి వెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి ఫర్ మోర్ అప్డేట్స్.